కళింగ మూవీ ఓపెన్ చేయగానే నరసింహ స్వామికి కాలభైరవకి యుద్ధం జరుగుతుంది. అప్పుడు అచ్చట భైరవి దేవత వచ్చి నరసింహ స్వామిని శాంతింపజేస్తుంది. స్టోరీ స్టార్ట్ అవుతుంది 1920. ఒక రాజ్యంలో వాళ్ళకి వాళ్ళే చంపుకుంటారు. జమీందార్ పరిష్కారం కోసం అయితే వెళ్తాడు. అడవిలో ఊరు పొలిమేర ఉంటుంది. అది దాటితే అసుర పక్షి చంపి తినేస్తుంది. హీరో నాటుసార కాస్తాడు. హీరో ఫైట్ సీన్ అయితే ఉంటుంది. హీరోయిన్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఇది రొటీన్ గా ఉంది. ఒక మంత్రగత్తె దయ్యాలను వదిలిస్తూ ఉంటుంది. హీరో ఖాళీ హీరోయిన్ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ ఇంట్లో అడుగుతాడు. అప్పుడు 2 ఎకరాల పొలం జమీందార్ దగ్గర ఉన్నది విడిపించు అని వాళ్ళ మామ అంటాడు. పటేల్ దగ్గరికి పోయి 2 ఎకరాలు అడుగుతాడు. అప్పుడు 2 ఎకరాల బదులుగా 4 ఎకరాల భూమిని అయితే ఇస్తాడు. ఆ భూమి అయితే శాపగ్రస్త భూమి, అందులోకి పోతే చనిపోతాడు అని అనుకుంటారు. సెకండ్ హాఫ్ లోనైతే హీరో పెళ్లి చేసుకుంటాడు. ఖాళీ వాళ్ళ ఫ్రెండ్ కలిసి అడవికి భూమి దగ్గరికి అయితే వెళ్లిపోతారు. హీరో ఒక పెట్టెల శాపం పరిష్కారం ఉంటుంది. అడవిలో పెద్ద గుహ ఉంటుంది. కాళీ మాతను ప్రతిష్ఠించితే శాపం పోతుంది అని గుహలోకి అయితే హీరో ఫ్రెండ్ అయితే వెళ్తాడు. గుహలోనైతే లాగ్ ఉంటుంది. ఎండ్కైతే ఫైట్ సీన్ ఉంటుంది. జమీందార్ కొడుకు మనుషుల్ని తీసుకొని వస్తాడు గుహలోకి. హీరోకి వాళ్ళకి ఫైట్ జరుగుతుంది. అప్పుడైతే అసుర వచ్చి అందరినీ చంపుతుంది. అప్పుడు హీరో కాళీమాత అనుగ్రహంతో కత్తితో అసుర బచ్చినైతే చంపుతాడు. ఈ మూవీ ఏదో చెబుదాం అనుకున్నాడు, చెప్పలేకపోయాడు. బీజిఎం మూవీ లాగ్ ఉంటుంది. అసుర బచ్చి ఫైట్ మధ్యలో వస్తుంది, లాస్ట్ కి వస్తుంది. మూవీ డిసప్పాయింట్ అయ్యాను. మూవీ చిన్నపిల్లలు చూడరాదు, ఎందుకంటే 2 చోట్ల భయంకరంగా ఉంది. ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.